పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బసత్ నగర్ ఎయిర్పోర్ట్ మైదానంలో ముగ్గుల పోటీ మరియు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన యువకులను ప్రోత్సహించారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మనాలి ఠాకూర్ సంక్రాంతి పండుగ వాతావరణం తీసుకొచ్చిన మహిళలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాలకుర్తి మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ నాకు ఒక అవకాశం ఇచ్చిన శాసనసభ్యుడిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరందరూ గర్వపడే విధంగా ఈ రోజు మీ కుటుంబ సభ్యులు రాజ్ ఠాకూర్ పనిచేస్తున్నారని చెప్పి శిరస్సు నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఊహించినట్టుగా ఇలా ఈ ప్రాంతం మొట్టమొదటి స్థానికుడిగా మీ కుటుంబ సభ్యుడు పల్లె ప్రాంతాల నుంచి భద్రాల బిడ్డగా ఈరోజు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం ప్రశ్నించే గొంతుగా రైతా చెప్పినా ప్రతి సమస్యపై గొంతుకై ఇవాళ ప్రభుత్వంలో ఉండి మన ప్రభుత్వాన్ని మనకు దగ్గరగా కుటుంబ సభ్యుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు ఈ ప్రాంతంలో తిరిగి చూసిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తూనే ప్రభుత్వం మనలైనా కూడా మన సమస్యలు విన్నవించి ఆ సమస్యలను పరిష్కారం చేస్తా ఉన్నాం. భట్టి విక్రమార్క గారు మన పాత్ర పూర్తిగా పాదయాత్ర చేసి స్వయంగా వారు అవగాహన చేసుకొని ఈ ప్రాంతానికి తప్పకుండా చేయాలనే సంకల్పంతో వారు కూడా సహకరిస్తూ పనిచేస్తా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు మంత్రి వారికి సంబంధించిన మంత్రి గారు కూడా సహకారంతో పనిచేస్తా ఉన్నారు. ఇవాళ అందరి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఒక్కరని కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. మండలం కాబట్టి ముందుగా చెప్తా ఉన్నా, ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి మంచి రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, ఇతర వ్యవస్థలు ఏర్పాటు చేసి ఇప్పటికే 40 కోట్ల రూపాయలతో 2 మండలాలు అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఇలా టెండర్ వేసి పనిచేస్తా ఉన్నాం. అంతేకాకుండా అదనంగా ఇంకో 15 కోట్లతో టెండర్లు వేస్తాం. ఇంకో 25 కోట్ల ఇలా ప్రపోజల్ పెట్టాం. రేపో మాపో వారం రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం. ఏ గ్రామంలో రోడ్డు లేదు, డ్రైనేజ్ సమస్య లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తూ మరి గర్వంగా చెప్తా ఉన్నా. దాంతో పాటు ధర్మవరం చౌరస్తా నుంచి వేమూరు దాకా, వేమూరు కుక్కలగూడ నుంచి అంతర్గా గోరివాడ దాకా ఈ రోడ్డు పెద్దగా విడుదల చేస్తూ పూర్తి స్థాయిలో రోడ్డు డాంబర్ రోడ్ వచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఆడ రామగుండంలో బ్రిడ్జ్ ఒకటి కట్టి అంతర్గా పెద్దపేట పోయే తొమ్మిది కూడా ఇవాళ 60 కోట్లతోటి చేస్తా ఉన్నాం. ఇక్కడ కర్నాల బ్రిడ్జ్ నుంచి రాణాపురం వెనకాల పోయేదాకా కూడా రోడ్డు వేస్తా ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మొత్తం కలిపి కేవలం డాంబర్ రోడ్డు ఒక బ్రిడ్జితో కలిపి 80 కోట్లతో వేస్తున్నామని చెప్తా ఉన్నా. ఒక 140 కోట్లతోటి రోడ్లు డ్రైనేజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత మన అందరికీ మన సాగునీరు ఇచ్చే కార్యక్రమం ఇలా రామగుండం బండలవాగు ప్రాజెక్టు కొరకు 17 సంవత్సరాల కింద మీ అందరితో కలిసి పాదయాత్ర చేశారు. పోయిన ప్రభుత్వం మన పాదయాత్ర చేస్తే 70 కోట్లతో చేయడానికి ముందుకొచ్చి 17 సంవత్సరాలుగా పని చేయకుండా వదిలిపెట్టి అంచనాలు పెరిగినాయి. 200 కోట్లు పైన అవుతామంటే మీరు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత అవన్నీ కూడా ఏర్పాటు చేసి 10-15 రోజుల్లో 15,000 ఎకరాల ఆయకట్టుకు సరిపోయే నీళ్లు బండలవాగు, కుక్కలపూడు, రచ్చపల్లి, పొట్టూరు అటు కింద ఉన్న భూములకు పూర్తిగా నీళ్ళు వచ్చే విధంగా 2 లిఫ్టులతో వచ్చేటువంటి పంటకి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. ఆ రోజు పోరాటం చేస్తాం, ఈ రోజు సాధిస్తా ఉన్నాం.
ఇది నా పట్టుదల సంవత్సర కాలంలో పూర్తి చేసిన విషయాన్ని మీ ద్వారా 2 మండలాల ప్రజలకి ఈ ప్రాంత నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా గొప్పగా చెప్పచ్చు. గత 20 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఎక్కడ కూడా ఒక మండలాన్ని పట్టించుకోలేదు, ఏ ఊరిని పట్టించుకోలేదు, రోడ్లు డ్రైనేజ్ వేయలేదు. రోడ్లు వేసినా కూడా 6 నెలల్లో మళ్ళా పొక్కలు అయిపోయినాయి, బొందలు అయిపోయినాయి. కానీ ఈరోజు ఈ పల్లె ప్రాంతాల నుంచి బిడ్డ చాలా పల్లెల వైపు దృష్టి సారించిండు. యావత్ తెలంగాణకు సాగు నీరిస్తున్నాం. మనం చాలా ఎల్లంపల్లి నీళ్లతో మనం త్యాగాలు చేసి నీళ్ళు ఇస్తే మనకు చుక్క రాలే. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల వారు తదితరులు పాల్గొన్నారు. కోడి పందాలు, గంగిరెద్దులు, అట్లా అయిపోయిందట. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. చెప్పండి. అరే అల్లు అల్లు మన నాయకుల అండదండలు ఉండాలని కోరుకుంటూ చూడండి. అదేవిధంగా